శ్రీశైల మల్లన్న ఆలయంలో ధనుర్మాసంలో వచ్చిన ఆరుద్ర నక్షత్రం సందర్భంగా స్వామివారికి వార్షిక ఆరుద్రోత్సవం నిర్వహించారు. ప్రతి నెలలో మాసోత్సవంగా నిర్వహిస్తుండగా ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున మాత్రం వార్షిక ఆరుద్రోత్సవంగా నిర్వహించడం దేవస్థానానికి ఆనవాయితీగా వస్తుంది. ఆదివారం రాత్రి స్వామివారికి మహాన్యాసపూర్వక లింగోద్భవకాల ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, బిల్వార్చన, పుష్పార్చన నిర్వహించారు. సోమవారం ఉదయం స్వామివారి ప్రాతఃకాల పూజల అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను స్వామివారి ఆలయ ముఖమండపంలో ఉత్తరముఖంగా ఆసీనులను చేయించి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం శివాజీగోపురంలో స్వామి అమ్మవార్లను ఉత్తరముఖంగా ఆసీనులను చేయించి నందివాహన సేవ జరిపించారు. అనంతరం క్షేత్ర ప్రధాన విధుల్లో నందివాహన సేవకు గ్రామోత్సవం నిర్వహించారు. ప్రతి ఉత్సవంలో మహాద్వారం నుంచి గ్రామోత్సవానికి తరలివెళ్లే స్వామి అమ్మవార్లు సంవత్సరంలో 2 సార్లు శివముక్కోటి, వార్షిక ఆరుద్రోత్సవం రోజులలో మాత్రమే ఉత్తరద్వారమైన శివాజీగోపురం నుంచి గ్రామోత్సవానికి తరలివెళ్లడం విశేషం. గ్రామోత్సవం అనంతరం భక్తులకు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను దర్శించుకునేందుకు వీలుగా ఉత్తరం వైపున బలిపీఠం వద్ద ఆసీనులను చేశారు. గ్రామోత్సవం ప్రారంభమైన వెంటనే భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. ఈ ఉత్సవంలో ఆలయ ఈవో ఎం. శ్రీనివాసరావు దంపతులు, అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. మీ N9 న్యూస్ యూట్యూబ్ ఛానల్లో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.